హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు మోహరించాయి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే దాదాపు 20,000 భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. యూపీలోని 75 జిల్లాల్లో 78 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉత్తరాఖండ్లో 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంజాబ్లో 27 ప్రాంతాల్లోనూ 54 కేంద్రాలు, గోవాలో 2 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లోకి ఎటువంటి మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని ఎన్నికల కమిషన్ కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని భద్రతా అధికారులు ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగే గదుల్లో కేంద్ర భద్రతా బలగాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్దకు అనుమతించవద్దని తెలిపింది. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాలకు సుమారు 100 మీటర్ల దూరం వరకు వాహనాలు, పాదచారులను అనుమతించడానికి వీల్లేదు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎవరి ఫలితం ఏంటో అని ఓటర్లకి, ప్రజాప్రతినిధులకి ప్రతి క్షణం ఉత్కంఠ అని చెప్పవచ్చు.